ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? టుడే అవర్ టాపిక్ ప్రపంచంలో కొన్ని నిజాలు ఉంటాయి. మనం వాటిని చూడలేం, కనీసం ఊహించలేం. ఎందుకంటే ఆ నిజాలు మన కాళ్ళ కింద కొన్ని వేల అడుగుల లోతులో ఉంటాయి. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత చీకట్లో నిద్రపోతూ ఉంటాయి. వాటిని కదిలించకూడదు. వాటిని పొరపాటున కూడా వాటిని నిద్ర డిస్టర్బ్ చేసామా మనకు తెలిసిన ప్రపంచం, మనకు తెలిసిన హిస్టరీ ఒక్క క్షణంలో మారిపోద్ది. ఇప్పుడు నేను చెప్పేది అలాంటి కథే. ఇప్పుడు మన ఇండియాలో గుజరాత్లో కచ్ హడారిలో మొదలైంది కథ. అండ్ ఈ కథ చెప్పే ముందు నేను ఒక విషయం చెప్పాలి. నేను ఆల్రెడీ ప్రపంచంలో అతి పెద్ద స్నేక్ అయిన టైటాన్ బోబో గురించి ఒక వీడియో చేశాను 4 సంవత్సరాల క్రితం. చాలా చిన్నగా చెప్పా ఫ్యాట్స్లో కదా. అండ్ ఫ్యాట్స్లో చాలా చిన్నగా చెప్పు మరి 30 సెట్టాలు అలా. కానీ ఇప్పుడు సెట్టాల్లో దానికంట పొడవైన వాసుకి గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒక రీసెర్చ్ పేపరే కనబడేది. ఈ పీడిఎఫ్లో చూడొచ్చు. ఈ పీడిఎఫ్లో ఇంకా అర్థం చేసుకున్నాక మనకి సూపర్ వీడియో దొరికిందని అర్థమైంది. అండ్ వాస్కి స్నేక్ గురించి ఇంత డీటెయిల్ వీడియో మీరు ఎత్తుక్కున్న ఇండియాలో ఎక్కడ దొరకదు. అండ్ ఇది కూడా ఓపెన్ ఛాలెంజ్, అది సెర్చ్ చేసిన వాళ్ళు తప్ప. ఇమాజిన్ దిస్, చుట్టూ మైళ్ళ దూరం వరకు ఎడారి, కింద భూమిని ఒక మోన్స్టర్లా తోల్చేసిన పెద్ద మిషనరీ. తెలుసు కదా, బొగ్గు గది, కేజీఎఫ్ అలా అట్లా ఉంటాయి. అలా బొగ్గు, బ్లాక్ డైమండ్. దేశానికి పవర్ ఇచ్చేది ఫ్యూయల్ అంటారు దీన్ని. వాళ్ళు ఎత్తుకునేది పవర్ కోసం. అండ్ ఆ రోజున ఏం జరిగింది, నార్మల్ థింగ్. ఒక భారీ షో కిందేమో అడ్డు తగిలినట్టు పెద్ద శబ్దం వస్తుంది. అతనేమో మిషన్ వెంటనే ఆపేసాడు. ఏంటి, ఏమైనా పెద్ద అడ్డుపడిందా అనుకున్నాడు. కిందకి అవి రాళ్ళు కాదు, స్పెసిఫిక్ షేప్ టైటాన్. అది చాలా పెద్దది. భూగర్భంలో కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత నిద్రపోతున్న ఒక రాక్షసు. అందులో ఒక దొరికింది. దాని తల కాదు, దాని దవడలు కాదు, కేవలం వెన్నుముక్కలు చిన్న పార్ట్ మాత్రమే. సో ఆ క్షణం వాళ్ళిద్దరి మైండ్లో ఒక ప్రశ్న మొదలైందో జరిగింది. ఒకే ఒక భయంకరమైన ప్రశ్న. ఆ ప్రశ్నలో సమాధానం ఎత్తడానికి వాళ్ళకి నిద్ర కూడా పడదల. ఆ ప్రశ్న ఏంటంటే, ఒకవేళ దాన్ని వెన్నుముక్కలోనే ఒక్కో పీస్, ఒక్కో వెట్టిబ్రా మాకు మనిషి అరచే అంటుంటే ఆ ప్రామ్ క్రియేచర్ నిజానికి ఎంత ఉంటుంది అంటారు? అంతే కదా. ఆ సింగిల్ బోన్ పీస్ సైంటిస్ట్ చేతిలో ఉన్న ఒక క్లూ. ఆ ఒక్క క్లూతో మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత చనిపోయిన మోన్స్టర్ని ఇంకా ఎలా ఉంటుందో అనలైజ్ చేసి ఇమాజినేట్ చేయగలరు, తిరిగి బతికించగలరు. వాళ్ళకి పోసు వెడల్పు ఎంత ఉంటే దాని పొడవు ఎంత ఉంటుంది, దాని బరువు ఎంత ఉంటుంది ఇమాజిన్. ఇప్పుడు అసలైన ట్విస్ట్ అయితే మొదలవుతుంది. వాళ్ళ ముందు ఉన్న వెట్టిబ్రా, ఆ వాసి వెట్టిబ్రా కొలతల్ని కంప్యూటర్లో ఫీడ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళకి ఎంటర్ బటన్ నొక్కగానే ఇక్కడ మ్యాప్స్ కూడా ఉంటాయి, చూడొచ్చు పీడిఎఫ్లో. ఆ స్క్రీన్ మీద ఉన్న గ్రాఫ్ హెడ్లైన్ ఒక్కసారిగా పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఆ చాప్టర్లో ఉన్న అన్ని పాముల్ని దాటేసి స్క్రీన్కి ఆపోజిట్, అంటే అవతల వైపుకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆ కంప్యూటర్లో ఉన్న ఈ పాముతో అనేది మ్యాచ్ అవ్వట్లేదు. వాళ్ళకి డీల్ చేస్తుంది ఒక న్యూ కేటగిరీ ఆఫ్ మాన్స్టర్. సో మాన్యువల్ క్యాలిక్యులేషన్ అనేది మొదలుపెట్టారు. రాత్రి లోపు పగళ్ళు ఆ ఈక్వేషన్స్ అన్నీ సాల్వ్ చేస్తూనే ఉన్నారు. చివరికి వాళ్ళకి ఒక నెంబర్కి వచ్చారు. తన సంచలనమైన ఏది రీసెర్చ్ని, సైంటిఫిక్ రిపోర్ట్స్ని ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లిష్ చేసే ముందు ఆ నెంబర్కి ఒకటికి 10 సార్లు క్రాస్ చెక్ చేస్తారు. అండ్ ఆ స్నేక్కి పొడవు సుమారు 11 నుంచి 15 మీటర్లు ఉండడం. ఒకవేళ ఇది కానీ ఈ పాము కనుక రోడ్డు మీద పడుకుంటే మనం ట్రాఫిక్ అనేది మనం ఊహించలేము. దాని బాడీ విశాలంగా సిలిండ్రికల్గా ఉండేదంట. సో ఊహించుకుంటేనే చాలా ఆశ్చర్య ఫ్యాంట్లోకి వస్తుంది కదా. ఒకవేళ దాని ఇద్దరు మనుషులు పట్టుకోవాలంటే చేతులు చేస్తే వాళ్ళు 2 చేతులు కలవు. దాని పొరుగు సుమారు ఒక 1000 కేజీలు ఉంటుంది, 1 టన్ ఉంటుంది. అంటే ఇది ఒక ఎస్టిమేషన్ మాత్రమే, ఇంకేది ప్రూవ్ అవ్వదు. కానీ ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. అంత పెద్ద పొడవు ఉన్నది అలా చూస్తుంటే అర్థమవుతుంది. ఒక పాము అంత బరువు ఉంటే ఇన్ని చెప్పారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఊహించుకోండి. ఒక ఆల్టోగా అంత బరువు, ఒక ఆర్టీసీ అంత బరువు, అంత బరువు ఉన్న జీవి మాన్స్టర్ ఇప్పుడు ఒక రూపం వచ్చింది, ఒక సైజ్ వచ్చింది. ఇప్పుడు దానికి పేరు కావాలి. చరిత్రలో నిలిచిపోయే ఒక మన దేశం మట్టిలో పుట్టిన ఈ అద్భుతానికి మన పురాణాల నుంచి ఒక పేరుని తీసుకొచ్చారు. అదే సముద్ర మదన కత్వానికి తోడులాగా మారిన నాగరాజు, శివుడి మెడలో ఆభరణంగా ఉండే సర్పరాజు, ద కింగ్ ఆఫ్ సర్పెంట్స్, వాసుకి. ఆ పేరుని దాన్ని పెట్టారు. వాసుకి, ది నేమ్ స్నేక్, ది పూత్ నేమ్ ద వాసుకి ఇండికస్, భారతదేశపు వాసుకి. ఓకే, 50 feet మాన్స్టర్, దానికి వాసుకి అని పేరు పెట్టాం. కానీ అసలైన క్వశ్చన్ ఇప్పుడే వస్తుంది, అది ఎలా వేటాడేది అది, అండ్ దాని హంటింగ్ స్టైల్ ఎలా ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాసుకి విషపూర్ణమైన పాము కాదు. ఇట్ వాజ్ నాన్ వీనస్ స్నేక్ అని అనుకుంటున్నారు. దాని శరీరమే దాని వెపనం. ఎందుకంటే అది మాస్ క్వశ్చన్లో క్రియేట్ చేయగలదు. అండ్ సైంటిస్టులు వాసుకి ఏ ఫ్యామిలీ చెందిందో కూడా కనుక్కున్నారు. మ్యాడ్ థాట్ సైడ్ ఇది చిన్న కుటుంబం కాదు. ఇది డైనోసార్ల చివరి రోజుల నుంచి మొదలైన సుమారు 10 కోట్ల సంవత్సరాల పాటు ఉన్న 100 మిలియన్స్ ఉన్న భూమిని ఏలిన ఒక మహా సామ్రాజ్యంలో ఒక పార్ట్ ఇది. అండ్ ఒక ఇది టైంలో ఒక పార్ట్ కూడా. ఈ పాములు అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యాయి. ఈ పాములు అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఇది మెయిన్గా నేల మీద లేదా అప్పుడప్పుడు నీటి మీద బతికేవంట. అలా ఇమాజిన్
అది మిగతా పాములాగా ఎస్సాకారంలో పక్కకు పాకదు, అంటే ఒక గొంగళ పురుగులాగా, అంటే ఇలా స్ట్రైట్గా మిల్లిగా వెళ్తుంది కదా, అట్లా వెళ్ళేది అనమాట. ఒక్క శరీరం మనకు ఒకే సైడ్లో నెమ్మరంగా ముందుకు కదిలిచ్చేది. అంటే కదలికను ఊహించుకోండి, వెట్టి ల్యాండ్లో మురికి నీళ్ళు ఆ నీటిలో వాసుకి కదలకుండా పడుకొని ఉంది. దాని శరీరం సగం నీటిలో సగం బోధలో కలిసికున్నప్పుడు ఒక ఒక పెద్ద ఏంటి ఒక లోపల కనిపిస్తుంది. అది గంటల తరబడి రోజుల తరబడి కూడా అలాగే ఉండొచ్చు. దాని చుట్టూ ఉన్న ప్రపంచానికి ఉన్న అది ఎలా ఉన్నా కనబడుతుంది, అంటే చనిపోయిందేమో అన్నట్టు కనపడుతుంది. నీళ్ళు తాగినట్టు ఒక ఏనుగు సైజు ఉన్న జంతువులు కనుక వచ్చిన దానికి అది నీరు తాగడానికి ఇలా ఊగిన క్షణంలో ఇది తిరిగిన దూత అలా లేచి శివుడై ఆలోచించండి. వాసుకి తన 50 అడుగుల శరీరం చుట్టూ 1000 కేజీల బరువును ఒక జైంట్ మస్కులర్ రోప్ లాగా అది జంతువు చుట్టూ మొదలైన చెరిగేది. ఒక చుట్టూ 3 చుట్టూ 4 చుట్లు, ప్రతి చుట్టుకి దాని ప్రెజర్ అనేది జరుగుతుంది. ప్రెజర్ అనేది పెరిగి అది ఎలా ఉంటుందంటే, ప్రెజర్ మీ మీద బిల్డింగ్ కూలిపోతే ఎంత ప్రెజర్ ఉంటుందో అంత ప్రెజర్ అంటే ఎక్కువే ఉంటుంది. అదొక హైడ్రాలిక్ ప్రెస్, అది ఒక క్రియేచర్. ఓకే, దాన్ని మింగేసి వాసుకి మళ్ళీ ప్లేస్కి వెళ్ళి వారాల పాటు ఆహారం వరకు అరిగే వరకు కదలకుండా అలాగే పడుకుండేది. లైక్ కుంభకర్ణుడు ఉన్నాడు అనుకోండి, కుంభకర్ణుడు. కానీ ఒక విషయం చెప్పాలి, ఏనుగు సైజులో ఉన్న సంపగలదు, కానీ దాని ఫుడ్ వేరే ఉంది. అదేంటో ఫుడ్ తర్వాత చెప్తా. ఇప్పటి వరకు దాని వేట చూసాం, ఇప్పుడు దాని ప్రపంచం చూద్దాం. దాని టైం పీరియడ్లో అక్కడ వాసుకి మాత్రమే వాన్స్గా ఉండేది. దానికన్నా భయంకరంగా ఇంకేమైనా ఉన్నాయా తెలుసుకోవాలంటే మన టైం మిషన్ ఎక్కి 47 మిలియన్ సంవత్సరాలకి బ్యాక్ వెళ్ళాలి. అదే అది రెడీ, ఎక్సలెంట్. టైం మిషన్ సిద్ధంగా ఉంది. మనం ఇప్పుడు 47 మిలియన్ సంవత్సరాలకి వెళ్తున్నాం. సో వాసుకి బ్రతికిన నరకానికి నిలబడుతున్నది పురాతనమైన భారతదేశంలో. కానీ అది మీకు తెలిసిన ఇండియా కాదు. ఇక్కడ గుళ్ళు గోపురాలు లేవు, రోడ్లు బిల్డింగ్స్ లేవు. ఆ మాట కొత్త ఇంకా హిమాలయాలే కూడా పూర్తిగా ఏర్పడలేదు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే పెద్ద దేశంలో ప్రయత్నిస్తున్న మన ఇండియా ఏషియా ఖండాన్ని బలంగా ఢీకొట్టింది. అండ్ ఈ ప్రపంచంలో గాలి చాలా హెవీగా థిక్గా ఉండేది. కానీ దాని గాలిలో తేమ శాతం 100% అనేది ఉండేది జరిగింది. చుట్టూ ఉన్న గాలి వేడి నీటి ఆవిరి లాంటిది. అండ్ టెంపరేచర్ సుమారు 20 degrees. అక్కడ ఒక పురాతనమైన నది కూడా ఉండేది. అది గంగా కాదు, యమున కాదు, కోట్ల సంవత్సరాల క్రితం చరిత్రలో కలిసిపోయిన నది. అండ్ ఆ నది కొట్టిన దట్టమైన అడవి కూడా వెట్ ల్యాండ్స్ అనేవి ట్రీస్ ఉండేవి. అండ్ భూమిలో పాతుకోవడం పెద్ద పెద్ద చెట్లు, వేర్లు, మనుషులు తరంత సైజు పువ్వులు, అంత ఒక డిఫరెంట్ వరల్డ్ వాసుకి బ్రతికిన టైంలో. ఇక్కడే మన వాసుకి బ్రతికింది. ఇది దాని రాజ్యం, ఇది దాని హంటింగ్ గ్రౌండ్. కానీ ఆ ప్రపంచంలో వాసుకి ఒక మాన్స్టర్ అనుకుంటే పొరపాటే. ఆ ప్రపంచంలో ఇంకా చాలా రకమైన మాన్స్టర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, నీటి లోపల ఒక జింక లాంటి చిన్న జంతువు గుంపుగా భయంగా నిలుతాయి. వాటి పేరు ఇండోహయస్. చూడడానికి అమాయకంగా ఉన్న ఇది చాలా స్పెషల్. ఎందుకంటే ఈ భూమి మీద తిరిగి ఒక తిమింగడానికి మొదటి రిలేటివ్స్ హ్యాచెస్ ఆఫ్ వీల్స్. సడన్గా నీటిలోంచి ఒక మెరుపు దాడిగా జరిగేది. ఆ గుంపులో ఏదో జీవిని మెరుపు దాడి క్షణంలో మాయం చేసేది. ఆ దాడి చేసింది వాసుకి కాదు, ఆ నదిలో ఉన్న ఇంకో ప్లేటర్, అది ఒక భారీ మొసలి. ఆ కాలంలో మొసలి పల్లా కాదు, అవి ఇంకా పెద్దవి, ఇంకా అగ్రెసివ్గా ఉండేవి. అండ్ ఆ నీటిలోనే వింత జీవి కూడా ఉండేది. ఒక తోడేల సైజులో ఉండే, దానికి ముసల్లాగా పొడవైన తోక కూడా ఉండేది. దానికి కాళ్ళు ఉండేవి, కానీ ఆ కాళ్ళకి డాల్ఫిన్స్ ఉన్నట్టు ఫిన్స్ ఉండేవి. అది ఒక అద్భుతమైన ప్రపంచం. అబ్బా, తిమింగనాలకి 55 పొడవు ఉండి కాళ్ళు చేతులు ఉండే అన్ని సైన్స్ ఫిక్షన్ కూడా కాదు, మన భారతదేశంలో ఉన్న నిజమైన చరిత్ర. వాసుకి తీసుకుంటే ఫుడ్ చెప్తానన్నా కదా. సైంటిస్ట్కి అంచనా ప్రకారం ఒక ఫాజిల్స్ బట్టి వాసుకి ఫుడ్ క్యాట్ ఫిష్, ట్యాబిల్స్, ముసల్స్ ఇంకో రకమైన వేవుల్స్ అని అవి ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, ఆ ప్రపంచంలో ఈ జీవులు ఎలాగా, మనం చాలా పెద్దది అంటున్నాం కదా, ఆ టైంలో ఆ క్రియేచర్స్ అన్నీ ఎందుకు అంత పెద్దగా ఉండేవి? వాసుకి కూడా 50 అడుగులు పెరగడం కారణం ఏంటి? ద ఆన్సర్ ఈజ్ ద ఎన్విరాన్మెంట్ ఎక్స్టెన్షన్. ఆ కారణం విపరీతమైన వేడి. ఒక కోల్ బెడ్ క్రియేచర్మైన పాముకు వేడి అంత ఎక్కువ ఉంటే పాములు అంత మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది. అవి ఇంకా త్వరగా పెరుగుతాయి. సెకండ్ రీజన్ ఫుడ్ అంటే ఈ నదుల్లో దొరికేవి వాసుకి సైజుకి పెద్ద పెద్ద యానిమల్స్ అనేవి ఇక్కడ చాలా ఉన్నాయి. ఫుడ్కి దొరకలేదు. మూడో కారణం కాంపిటీషన్. వాసుకిని వేటాడకైనా దాన్ని ఛాలెంజ్ చేయగల ఇంకో జీవి అక్కడ ఎకోసిస్టమ్ అనేది లేదు. ఇట్ వాజ్ ఎ కింగ్ విత్ నో ఆర్గనిజం వరల్డ్. మరి ఇంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఇంత తిరిగిన రాజు, ఒక 50 అడుగుల రాజు ఏమైపోయాడు? ఆ రాజు కథ మొదలైన మనం చూసాం, ఎలా వేటాడుతా చూసాం, ఎలా ఫుడ్ అనేది ప్రిపేర్ చూసాం. కానీ రాజుకి ఏమైందో, వాసుకి ఎలా అంతరించిపోయిందో, దానికి అంతానికి కారణం ఎవరో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానం వెతికే ముందు మన చరిత్రలో ఇంకో టైటాన్ని కలవాలి. ఎందుకంటే వాసుకి స్టోరీ చెప్తున్నప్పుడు ఇది ప్రపంచంలో పెద్ద పాము అని 2024లో బయటపడింది. మరి దానికంటే పెద్ద పాము ఇంకోటి ఉండాలి కదా 2024 ముందు. ఆ పాముని ఈ పాము ముందు కంపేర్ చేయరు కదా. టైటానబో ప్రపంచంలో అప్పటి వరకు ఉన్న అతిపెద్ద పొడవైన పాము.
సౌత్ అమెరికా కొలంబియా అనే బొగ్గు గనిలో దీని ఫాసిల్స్ అనేవి దొరికాయి. టైటాన్ బోవా ఇది దొరికినప్పుడు ప్రపంచంలోని స్వాగన్య వాస్కి టైల్ వీల్ కొంచెం ఛాలెంజ్ విసులుతున్నాడు. లెట్ సెటిల్ దిస్ కాన్సెప్ట్ ప్రో. చరిత్రలో ఇద్దరు టైటాన్స్ మధ్య ఒక హైపోథెటికల్ ఫైట్ పెడితే ఎవరు గెలుస్తారు? మనం ఇదివరకు యానిమల్ కంపారిజన్ చేసి వాళ్ళు అనుకుంటున్నాం. మీకు ఫ్యాట్స్లో గుర్తుంటే కానీ మళ్ళీ ఒకసారి చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తెలుసుకోవాలి ఎవరు గెలుస్తారు అనేది. వెల్కమ్ టు ది క్లాస్ ఆఫ్ టైటాన్స్. ఒకవైపు సౌత్ అమెరికా ద హెవీ వెయిట్ ఛాంపియన్ టైటాన్ బోవా, ద వైపు ఫ్రమ్ ఇండియా ద న్యూ ఛాలెంజర్ ద కింగ్ ఆఫ్ వాస్కి. లెంత్ టైటాన్ బోవా లెంత్ వచ్చి సుమారు 13 మీటర్లు అంటే 43 ఫీట్స్. మన వాస్కి పొడవు 15 మీటర్లు అంటే దాదాపు 50 మీటర్లు 50 ఫీట్స్. దూరం సర్వీస్ ఇండియా. బోవా బరువు సుమారు 1100 కేజీలు. మన వాస్కి బరువు 11 కనుక ఎస్టిమేషన్ ప్రకారం ఈ కేజీలు అంటున్నారు. ఇక టైటాన్ బోవా కొంచెం బరువైంది. అది ఒక హెవీ వెయిట్ బాక్సర్ లాంటిది. కొంచెం చిన్నగా ఉండొచ్చు కానీ లాగింగ్ టైప్ ఉండొచ్చు వాస్కి మీద. రౌండ్ 2 goes to టైటాన్ బోవా. ఇది చాలా ముఖ్యం. టైటాన్ బోవా ఉప్రానకొండలో 5 songs ఉన్న బోయిడి ఫ్యామిలీ చెందింది. అంటే ఒక మోర్ మోడర్న్ డిజైన్. అంటే మన వాస్కి డిజైన్ అంతరించిపోయిన మ్యాక్స్ హోల్డింగ్ చాలా పురాతనమైన కుటుంబంలో చెందింది. ఇది ఒక క్లాసిక్ బ్యాటరీ, ఒక ఇనీషియల్ వారియర్, మోడర్న్ గ్లాడియేటర్. ద ఫైట్ అయింది. సో శాస్త్రవేత్తలకి జరిగింది 25 బట్టి బ్రాస్ 27 వెన్నుపూసలు. వాస్కి పూర్తి స్కెలిటన్ దొరకలే. దాని తలక స్కెల్ ఇంకా దొరకలే. వాళ్ళు చెప్పిన 50 అడుగుల పొడవు ఒక వెరీ కన్జర్వేషన్ ఎస్టిమేషన్ మాత్రమే. ఇది ఒక అంచనా మాత్రమే. ఇక్కడే అదలైన వెన్నులో వణుకు పుట్టించే అసలైన ప్రశ్న మొదలవుతుంది. సైంటిస్టుల ప్రకారం ఈ బోన్స్ ప్రకారం కీల్స్ అన్ని పూర్తిగా కలిసిపోయి ఇది ఒక ఫుల్లీ గ్రౌండ్ అడాల్సిన స్నేక్ అని నమ్ముతున్నారు. ఒకవేళ వాళ్ళకి దొరికింది ఒక ఫుల్లీ గ్రౌండ్ మాన్స్టర్ కాకపోతే ఆ జాతిలో ఎందుకన్నా పెద్ద వ్యాన్ ఎలా ఉండేదో కదా, దీనికన్నా పెద్దవా ఎంతమందికి ఉండడానికి వచ్చే ఛాన్స్ వచ్చేది ఖచ్చితంగా ఉంది. ఈ రోజులు వాస్కి దొరికింది. రేపేమో మన కాళ్ళ కిందో మన ఊరు పొలాల్లో మన సిటీస్ కిందో వాస్కి కన్నా పెద్ద ఇంకేమైనా మనుషులు కథనే బయట ప్రపంచానికి చెప్పే కోసం నిద్రపోతుంది ఫ్యూచర్లో చెప్పే ఉండొచ్చు కదా. అప్పట్లో టెంపరేచర్ ఎక్కువ ఉండేది కాబట్టి పాములు అంతగా పెద్దగా పెరిగేదని మనం నమ్ముతున్నాము చెప్తున్నారు. ఇప్పుడు కూడా గ్లోబల్ వార్మింగ్ అనేది భూమి వేడెక్కుతుంది కదా, ఇప్పుడు కూడా వాస్కి లాంటి పాములు పుడతాయా? సైంటిస్టుల సమాధానం అయితే నో. దానికి రీజన్ కూడా చెప్పిన అప్పట్లో టెంపరేచర్ కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు నెమ్మదిగా పెరిగింది. దానివల్ల క్రియేచర్స్ ఎవాల్వ్ అవ్వడానికి ఆ వేడిని వాడుకోవడానికి పెద్దగా పెరగడానికి టైం దొరికేది. అంత టెంపరేచర్ కన్నా ఆశ్చర్య వేయడం కన్నా సైంటిస్టులు ఇప్పుడు కాలంలో బ్రతికున్న అతి పెద్దదైన పాముని రెడిక్యులేటెడ్ పైథాన్ అనేది ఆధారంగా తీసుకోవడం జరిగింది. కానీ టెంపరేచర్ అనేది చాలా ఫాస్ట్గా అంటే కొన్ని వందల సంవత్సరాల్లోనే పెరిగిపోతుంది. టెంపరేచర్ మనం మేము అనేది పెంచేస్తున్నాం. ఇది క్రియేషన్లో మంచిది కాదు. ఇది వాళ్ళ అంతానికి దారి చేస్తాయి. సో వాస్కి ఇలాంటి మోన్స్టర్ని భవిష్యత్తులో ఖచ్చితంగా ఫ్యూచర్లో చూడలేము అని అనుకున్నాను. అయితే ఇప్పుడు దాకా మనం కోట్ల సంవత్సరాలకు వెళ్ళి భూమి గర్భంలో తోకున్న సైంటిఫిక్ వాస్కి కథను చూసాం. ఎముకల నుంచి పుట్టిన కథ మోన్స్టర్ కథను చూసాం. కానీ పేరాకి వచ్చింది అసలైన వాస్కి ఎవరు? మిమ్మల్ని ఇప్పుడు కొన్ని మిలియన్స్ సంవత్సరాల నుంచి కొన్ని యుగాల క్రితం నుంచి తీసుకెళ్తా సైన్స్ సాగిపోయే పురాణాలు మొదలైపోయే చోటుకి. అదే అసలు సిసలైన వాస్కి కథ. ఒక నాగరాజు కథ అంటే ఇక దేవతల అహంకారం వాళ్ళ శక్తి వీళ్ళ కింద మార్చినప్పుడు దుర్వాసుడు శాపం స్వర్గంలో చీకట్లోకి నింటిన రోజులు, అమృతం కోసం అన్వేషణ వదిలిన రోజు, ఒక పర్వతాన్ని కవ్వంలా తిప్పడానికి తన శరీరాన్ని తాడిగా అర్పించిన ఆ మహాసర్పం కథ మీరు తెలుసుకోవాలంటే మందికి షేర్ చేయండి. మన టార్గెట్ పూర్తి చేస్తే నెక్స్ట్ వీక్లో మనం ఆ పురాణం వాస్కి కథతో మేము ముందుంటాం. సో కొత్తగా వచ్చిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని పగలగొట్టేయండి, పక్కనే ఉన్న గట్టి కొట్టండి, లేకపోతే వాస్కి కథ మిస్ అయిపోతాం. ఇది మిస్టరీ. ఓకే, మన ఫ్యాట్స్ అని మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ గుర్తుపడేయండి.